వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే సుమారుగా 800 మంది రైతు నాయకులు, ఎస్కేఎం జాతీయ నాయకులు, ఎస్కేఎం పంజాబ్ రాష్ట్ర నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి జైల్లో పెట్టింది. ఆ 800 మంది రైతులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రైతు సంఘాలు మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నిరసనని ఉద్దేశించి అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి అయిన కామ్రేడ్ నందగిరి వెంకటేశ్వరరావు మాట్లాడుతుందో కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, రైతు సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం నిరసన కార్యక్రమాన్ని రస్తారోకో నిర్వహిస్తా ఉన్నాం. దీని ఉద్దేశం మొత్తం మోడీ సర్కార్ రైతాంగానికి లిఖితపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలు ఏతున్నాయో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని ఫలితంగా వాళ్ళ పంజాబ్, హర్యానా రైతాంగం మొత్తం కూడా మార్చి 5 తారీఖుల నుండి దాదాపు 6 రోజుల పాటు శాంతియుతంగా మొత్తం వందలాది రైతాంగం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉంటే ఆ నిరసన ఉద్యమకారులపై లాఠీ చార్జీని, బాసువాయి గోళాలని ఉపయోగించి చాలా క్రూరంగా మొత్తం రైతాంగ నాయకుల్ని, ఎస్కేఎం నాయకుల్ని, రైతుల్ని నిర్బంధించడం జరిగింది. దాదాపు సుమారుగా 800 పైగా తప్పుడు రైతులపై, రైతు సంఘ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. వారిని అందరినీ కూడా ఈనాటి వరకు కూడా జైలు నిర్బంధించడం జరిగింది. వాళ్ళందరినీ బెసరతుగా విడుదల చేయాలని చెప్పి రైతాంగం పెట్టిన అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మోడీ సర్కార్ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవో వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి రైతాంగం ఇవాళ 2 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా శాంతియుతంగా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరేటువంటి రైతాంగంపై మరి దమనకాండని, బాసువాయ గోళాలని, లాఠీ చార్జీని ఉపయోగించడం దుర్మార్గమైన చర్య. అందుకని ఇట్లాంటి చర్యలకు కూరుకునేటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మొత్తం రైతాంగ ఉద్యమాలు ఉధృతం కావాలని చెప్పి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఈ మాన్కోట మార్కెట్ కేంద్రంలో మనం ఈ ధర్నా నిర్వహిస్తాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే భవిష్యత్తులో రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేసి మొత్తం మోడీ సర్కారు మెడలు వంచి రైతు సమస్యల్ని పరిష్కరించేందుకు పోరాడాలని చెప్పి ఆ పోరాటానికి రైతు సంఘ నాయకులు, రైతులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రగతిశీల అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ చిన్నచంద్రన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారా. ఎస్కేఎం పిలుపులో భాగంగా నాబాద్ జిల్లా సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. రైతాంగం మీద దమనకాండ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు రైతాంగంపై కేంద్ర ప్రభుత్వము వైఖరి ఏమిటి అనేసినది నిరసన తెలియజేయాలి అనే పిలుపు. ఈ పిలుపు వాస్తవంగా 2020 నుండి నేటి వరకు కూడా రైతాంగ సంస్థల మీద ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ ఉద్యమాలకి వీళ్ళు చేస్తున్న డిమాండ్లకి న్యాయమైన పరిష్కారం ఇవ్వకుండా ద్వంద్వ వైఖరితో కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇటువంటివి కాకుండా ఇటీవల కాలంలో పంజాబ్, హర్యానా రైతులపై అక్రమ కేసులు బనాయించి రైతుల మీద తప్పుడు కేసులు బనాయించి రకంగా జైలుకు పంపడం అనేటువంటి దుర్మార్గమైన చర్య. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఉద్యమాలని ఆర్పేద్దాం